హాయ్ నమస్తే. సింగర్ మంగ్లీ మనందరికి తెలిసిందే. ఆమె పాటలు చాలా ఎంత గొప్పగా ఉంటాయో, వినసొంపుగా ఉంటాయో తెలుసు. ఆమె చూడడానికే కాదు, ఆమె పాటలు కూడా అందంగాను, ఆనందంగాను, వినసొంపుగా ఉంటాయి. ఎందుకో మరి ఈ మధ్యకాలంలో తరచూ ఆమె చుట్టూ వివాదాలు చుట్టుకుంటున్నాయా, లేదా ఆ వివాదాలకే ఆమె అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. ఆమె ప్రమేయం లేకుండానే చాలా వివాదాలు ఆమె చుట్టుకుంటున్నాయి ఈ మధ్యకాలంలో. అయితే ఇప్పుడు తెర మీదకి మరొక ఆరోపణ వచ్చింది. ఆమె 100 నుంచి 150 కోట్ల స్కామ్ అవినీతి భాగవతం తాలూకు విషయంలో ఈమె పేరు వినిపిస్తూ ఉంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. కర్నూలు కేంద్రంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం కేంద్రంగా గోవిందానందన అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ ఓనర్లు లేదా కంపెనీ డైరెక్టర్లు ఎవరు అంటే ఈ మంగ్లీ యొక్క బ్రదర్స్ అని చెప్తున్నారు, కజిన్స్ అని చెప్తున్నారు. సో ఆ మంగ్లీ యొక్క బ్రదర్స్, ఆమె ఉన్నటువంటి ఆమె వల్లనే మేము డబ్బులు కట్టి మోసపోయామంటూ బాధితులు ఫిర్యాదు చేయడం, కేసు అంటే లాయర్ ద్వారా కేసు నమోదు చేయించడం. లాయరు ఒక ప్రెస్ మీట్లో తెలియజేశాడు ఈ వివరాలన్నీ. ఏమిటంటే ఆయన దగ్గరకు వచ్చినటువంటి విక్టమ్స్ అంతా కూడా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు నష్టపోయామంటూ, దానికి ప్రధాన కారణం మంగ్లీని చూసి మేము డబ్బులు కట్టామంటూ ఆరోపిస్తూ, ఈ విధంగా ఆ మంగ్లీ వల్ల మేము నష్టపోయామంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాస్తవాలు ఏమిటంటే ఇక్కడ మనం క్లియర్గా ఆలోచిస్తే గోవిందానందన అని చెప్పేసి ఒక కంపెనీ, ఇది క్రిప్టో కరెన్సీ లావాదేవీలు కూడా చేశారు అని కూడా ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వెంచర్స్, ప్లాట్స్ బిజినెస్, ఇంకా తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ డబ్బులు వివిధ ప్రాంతాలలో చాలా డబ్బులు కలెక్ట్ చేశారని, సుమారు 100 నుంచి 150 కోట్ల వరకు కలెక్ట్ చేశారని, వీళ్ళంతా కూడా తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్ళంతా బాధితులు అబోదీపం అంటున్నారని, ఈ వెంచర్కును మంగ్లీకి ప్రత్యక్ష సంబంధం లేకున్నా కూడా మంగ్లీని చూసి మేము డబ్బులు కట్టామంటూ కూడా ఆరోపిస్తున్నారు. చాలా లాజికల్గా చెప్తున్నాడు ఆరోపిస్తున్నటువంటి అడ్వకేటు. అంటే మంగ్లీ వీళ్ళు డబ్బులు కట్టలేదు, వాస్తవానికి మంగ్లీ చేతికి ఇవ్వలేదు, లేదా మంగ్లీ డబ్బులు కట్టమని ఆఫర్ ఇవ్వలేదు, అంటే వీడియో యాడ్స్ కానీ లేదా వీడియో బైట్స్ కానీ ఏది ఇవ్వలేదు. అయినా కూడా కేవలం మంగ్లీ బంధువులైనంత మాత్రాన, అంటే మంగ్లీకి కజిన్ అవుతానని చెప్తున్నారు, శివ అండ్ చౌహాన్ అని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ప్రజల్లోంచి డబ్బులు కలెక్ట్ చేసి, అంటే మంగ్లీకి దగ్గర బంధువులే, కావాల్సిన వాళ్ళే అయినంత మాత్రాన మంగ్లీకి ఎట్లా బాధ్యులు అవుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. వీటికి మాత్రం ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం సమాధానం చెప్పట్లేరు. అంటే కావాలని మంగ్లీని ఇరికిస్తూ, మంగ్లీ పేరు వాడుకుంటూ, మంగ్లీ పేరు చెప్తే ఈ కేసుకు బలం పెరుగుతుంది, లేదా ఈ కేసు వైరల్ అవుతుంది, తద్వారా మాకు ఫేమ్ వస్తుందని అనుకుంటున్నారో తెలియదు. కానీ సదరు అడ్వకేటు లేదా ఆ బాధితులు చెప్తున్న విధానం అయితే మంగ్లీని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా ఎందుకో పాపం ఈ విషయంలో స్పష్టంగా డైరెక్ట్గా మంగ్లీకి అయితే ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా అర్థమవుతుంది. అంటే మంగ్లీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాదు ఆ కంపెనీలో. మంగ్లీ కేవలం అంటే ఈ డబ్బులు కట్టండి, మీకు ఇన్ని రోజుల్లో డబ్బులు వస్తాయి, మీరు ఈ ధరకు ప్లాట్ కొనండి అని చెప్పి ఆమె ఒక బ్రోచర్ కానీ లేదా ఒక యాడ్ కానీ క్రియేట్ చేసింది కాదు. లేకుంటే అంటే ఆ మీటింగ్లో కానీ బాధితులకి డబ్బులు కట్టే వాళ్ళకి ఆమె వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి నేనున్నాను డబ్బులు కట్టు అని చెప్పి కూడా అడిగింది దాఖలాలు కాదు. పైగా మంగ్లీ చేతికి డబ్బులు ఇచ్చింది కాదు, మంగ్లీ అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు కాదు. కేవలం మంగ్లీ బంధువులైనంత మాత్రాన మంగ్లీ పేరు వాడడం, ఈ కేసులోకి ఆమె లాగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇది అన్యాయం కూడా. కేవలం మంగ్లీ ఫేమస్ అయినంత మాత్రాన కేసుకు బలం పెరుగుతుంది అనుకునే అనవసరంగా మీద ఆరోపణలు చేస్తున్నట్టు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. కాకపోతే మంగ్లీ ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే, హిందీ పాటలో ఉన్నటువంటి ఆ బూత్ అర్థానికి ఆమెను ఏ విధంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇంకొకటి, ఆ మధ్యకాలంలో రాజకీయాల అంటే తెలంగాణ స్థానిక రాజకీయాలకు ఆమెను టార్గెట్ చేసి ఆమె బర్త్డే పార్టీలో కూడా డ్రగ్స్ అని చెప్పేసి ఆమెను బదనాం చేసి ఆ రోజు పార్టీని విచ్ఛిన్నం చేయడం, ఆమెను బ్లేమ్ చేయడం, ఆమెను టార్గెట్గా చేయడం, ఆమె నుంచి ఈ ప్రతిపక్ష పార్టీలకు ఏదన్నా డ్యామేజ్ చేయాలని కుట్ర జరిగిందా అనే కోణంలోనే ఆమె మీద దాడులు జరగడం, ప్రతిష్టపాలు చేయడం, చివరికి అందులో ఎక్కడా కూడా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ కన్జ్యూమ్స్ కానీ, డ్రగ్స్ నిల్వలు కానీ లేవని కూడా క్లియర్గా తెలుసు. అయినా కూడా కావాలని ఆమె మీద దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి మరి ప్రభుత్వాలు, అంటే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ సమాధానం చెప్పాలి. ఇట్లా మంగ్లీని కేవలం ఫేమస్ అయినంత మాత్రాన ఈ విధంగా ఆమెను తరచూ వివాదాల్లోకి లాగాలని ప్రయత్నం చేయడం నిజంగా సమంజసమైనట్లయితే కాదు. మంగ్లీ తెలంగాణ బిడ్డ కాకుండా తెలంగాణ పాటలు పాడి తెలంగాణ ఆత్మాభిమానాన్ని గౌరవంగా నిలబెడుతూ బతుకమ్మ పాటలు, తెలంగాణ సాహిత్యాన్ని ఏ విధంగా పాటలు పాడుతూ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక రకంగా తెలంగాణ ఆడబిడ్డగానే చూస్తున్నటువంటి ఈ మంగ్లీకి ఈ విధంగా
జరగడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. సరే, ఈ మంగ్లీ అయితే స్పష్టంగా నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టుంది. ఆ వ్యక్తులకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. పైగా ఒకవేళ ఏదన్నా యాడులో ప్రకటించినప్పటికీ లేదా యాడ్ ద్వారా చేసిన వారికి, యాడులు నటించిన వారికిను వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఏ సంబంధం కూడా లేనటువంటి ఇట్లాంటి విషయంలో నన్ను లాగడం భావ్యం కాదంటూ కూడా ఆమె ఒక నోట్ అయితే, మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం మీద మంగ్లీని ఈ విధంగా వివాదాలు చుట్టుముట్టడం నిజంగా బాధాకరం.